నమస్తే అండి. నూతనంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకి ఉచిత బస్ పాస్ పథకం గురించి రకరకాల ట్రోల్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి సమాజంలో ఎంతో మందికి ఉచితాలుంటాయి. మరి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఎన్నో రకాల రాయితీలుంటాయి. వాటి గురించి ఎవ్వరు మాట్లాడరు కానీ, పేద మధ్యతరగతి మహిళలకు ఉపయోగపడే ఈ పథకం గురించి మాత్రం రకరకాల ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇదైతే సరైంది కాదు. ఈ పథకం ద్వారా మహిళలకు లాభ నష్టాలను చూద్దాం. ఈ పథకం ముఖ్యంగా పేద మధ్యతరగతి శ్రామిక మహిళలకి ప్రోత్సాహకంగా ఉంటుంది. మరి మహిళలు పొద్దున్న లేస్తే పని చేసేటోళ్ళు దూర ప్రాంతాలకెళ్ళి ఒళ్ళొచ్చి పని చేస్తే వచ్చిన డబ్బులు మొత్తం ఆటో ఛార్జీలకి, బస్ ఛార్జీలకి అయితున్నాయని దూర ప్రాంతాలకు పోకుండా ఉన్న చోట ఏదో ఒక పని చూసుకుంటారు, లేదంటే కామ్గా ఉండడం జరుగుతుంది. మరి వాళ్ళు ఇప్పుడు బస్సు ఫ్రీ కాబట్టి దూర ప్రాంతాలకైనా వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటారు. మరి అలా పనిచేయడం వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుంది.